హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పొట్లకాయతో చల్లచారు చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే పొట్లకాయతో పెరుగు పచ్చడి కూడా చేసుకుంటారు, కానీ నేను చేసేది మాత్రం పొట్లకాయతో చల్లచారు. మరి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా పొట్లకాయ చల్లచారు ఎలా చేయాలో చూసేద్దామా. మరి ముందుగా అయితే 1/2 కేజీ పొట్లకాయలు తీసుకుంటున్నాను. 1/2 కేజీకి 2 పొట్లకాయలు వచ్చాయి. తర్వాత వీటి చివర్లు కట్ చేసుకోవాలి. ఇట్లా చివర్లు కట్ చేసి వీటిని 4-5 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా మధ్యలోకి కట్ చేస్తే దీంట్లో లోపల గుజ్జులాగా ఉంటుంది. ఆ గుజ్జు అంతా కూడా స్పూన్తో తీసేయాలి. మామూలుగా చాకుతో తీస్తే ఇది ఈజీగా రాదు, కాబట్టి ఇట్లా స్పూన్తో లైట్గా ఇట్లా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇలా తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంటే ఈ రకంగా ఉండేటట్టు కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక 5 లేదంటే 6 పచ్చిమిర్చి వేసేసి ఇట్లా వీటిని కాల్చుకోవాలి. ఇలా మిర్చిలను 1 నిమిషం వరకు ఇలా కాల్చిన తర్వాత వీటిని చల్లగా చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి వేసేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. ఇంకా ఉప్పు మళ్ళీ అవసరం లేదు. ఇలా మొత్తం వేసేసి కొంచెం కచ్చపచ్చగానే ఇలా మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లోకి 200 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగును కొంచెం చల్లలాగా చేసుకోవాలి, కాబట్టి దీన్ని బీటర్తో ఒక 2 నిమిషాలు బాగా బీట్ చేస్తే చల్లలాగా అవుతుంది. తర్వాత దీంట్లోకి పెరుగును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోని మళ్ళీ 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ వాటరు పెరుగు అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ 1 నిమిషం పాటు ఇట్లా కలపాలి. తర్వాత స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 4 పావుల వరకు నూనె వేసేసి, అంటే దాదాపు 50 గ్రాముల వరకు ఉంటుంది ఆయిల్, అది వేసేసి నూనె బాగా వేడైన తర్వాత పొట్లకాయ ముక్కలను దీంట్లో వేసేసుకోవాలి. ఇవి అటు ఇటు అనుకుంటూ కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోతాయి, అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అంటే బ్రౌన్ కలర్ వరకు ఇట్లా వచ్చేసిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసిన చల్లను ఒకసారి మళ్ళీ కలిపేసి తర్వాత మిర్చి పేస్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను ఆవ పొడి, మీరు విన్నది నిజమేనండి, ఆవాలను పొడి చేసిన పొడి, అలాగే ఇంతకుముందు ఫ్రై చేసిన పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ వేయించిన తర్వాత మిగిలిన నూనె ఉంది కదా, దాంట్లోనే 1/2 టేబుల్ స్పూను ఆవాలు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చిటపట అన్న తర్వాత 4 ఎండుమిర్చిలను కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి దీన్నంతా కూడా ఇంతకుముందు మనం ఏదైతే చల్లచారు ఉంటుందో దాంట్లోకి దీన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను దీంట్లోకి ఉల్లిపాయలు వేయలేదు, అలాగే కొత్తిమీర కూడా వేయలేదు. ఒకవేళ నచ్చితే మీరు ఉల్లిపాయ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంతేనండి, పొట్లకాయ చల్లచారు చేసుకోవడం చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. ఈ పొట్లకాయతో పెరుగు పచ్చడి కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.